హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఆక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఈ ఆక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కొన్ని మేజర్ టీమ్స్ గురించి అయితే ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. సో అయితే దాంట్లో భాగంగా మనకి ఆర్సీబీ టీం, సిఎస్కే, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ టీం గురించి ఆల్రెడీ మాట్లాడేసాం. సో కానీ వాటికి పోటీగా రాబోయే ఇంకొక టీం అయితే ఇక్కడ ఉంది. సో ఆ టీం పేరే కేకేఆర్. సో ఈ టీం చూసుకుంటే లాస్ట్ టైం కూడా వీళ్ళు టైటిల్ కొట్టారు. సో అయితే మరి ఈ కేకేఆర్లో చూసుకుంటే మరి ఈ లాస్ట్ టైం టైటిల్ కొట్టారు, మరి ఈసారి కూడా టైటిల్ కొట్టే ఛాన్స్ ఏదన్నా కనిపిస్తుందా అంటే 100% కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకుంటే ఎంత విధ్వంసం ఉందో మనం చూసాం. దాని తర్వాత మిగతా టీమ్స్లో చూసుకున్న ఎంత మంచి బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఉందో మనం అందరం చూసాం. సో అయితే వాటికంటే ధీటుగా ఇప్పుడు ఈ కేకేఆర్లో ఇంకా ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ లైనా బౌలింగ్ లైనప్ అయితే మనకుంది. సో అసలు మేజర్గా ఏముంది భయ్యా, మరి వీళ్ళకల్లా ఎందుకు అలా చెప్తున్నావు? మరి ఏదో లాస్ట్ టైం చూసుకుంటే ఏదో గుడ్ డేట్లో కొట్టారులే అనుకున్నాం, మరి ఇప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే సో ఒక్కసారి వీళ్ళ ప్లేయింగ్ టైల్ చూస్తే ఆటోమేటిక్గా నీకే అర్థమైపోద్ది. సో కానీ ఇక్కడ మేజర్ చేంజెస్ కనుక చూస్తే లాస్ట్ టైం టీంకి ఈ టీంకి ఓన్లీ 2 మేజర్ చేంజెస్ మాత్రం వీళ్ళకల్గా కనిపిస్తున్నాయి. సో దాంట్లో భాగంగా శ్రేయస్ అయ్యర్ని వీళ్ళు వదిలేశారు. శ్రేయస్ అయ్యర్ బదుల్లో ప్లేస్లో మనకి అజింక్య రహానెని తీసుకొచ్చారు. సో ఇంకొక వీళ్ళకల్లే చేంజ్ ఏంటంటే వీళ్ళకల్లే స్టార్క్ అంతకుముందు చూసుకుంటే 24.5 crores పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు అతను వదిలేసి వీళ్ళు నోకియాని తెచ్చుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే స్టార్క్ 140-145 ఇవ్వగలుగుతాడు, నోకియా చూసుకుంటే 155 కూడా ఇవ్వగలుగుతాడు. సో వీళ్ళకల్లే బౌలింగ్లో ఇంకా మెరుగుపడ్డారు అని చెప్పొచ్చు పేస్ అటాక్లో. సో అయితే ఇక్కడ మరి ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ టోల్ చూస్తే ఆటోమేటిక్గా వీళ్ళు ఈసారి ట్రోఫీ కొట్టగలుగుతారు లేదా అనేది మీకు అర్థమైపోయింది. సో అయితే వీళ్ళకల్లే ఫస్ట్లో చూసుకుంటే వీళ్ళకి టాప్ ఆర్డర్. సో మరి ఓపెనింగ్లో చూసుకుంటే వీళ్ళకల్లి సునీల్ నారాయణ్, రాహ్మనుల్లా గుర్బాజ్. సో ఇద్దరు కూడా లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేసేవాళ్ళు. సో ఎటువంటి చేంజెస్ లేదు వీళ్ళకల్లే. సో అయితే మరి గుర్బాజ్ ఉన్నాడు. సో గుర్బాజ్ గురించి మీ అందరూ తెలిసిందే, ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వగలుగుతాడు. సో దాంతోపాటు పవర్ ప్లేలో ఎన్ని రన్స్ కావాలంటే అన్ని రన్స్ గుంజుకోగలుగుతాడు. సో మరి ఇటువంటి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వగల గుర్బాజ్ ఉన్నాడు. సో దాంతోపాటు లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ అయిన సునీల్ నారాయణ్ ఉన్నాడు. సో మరి సునీల్ నారాయణ్ గురించి మీ అందరూ తెలిసిందే. సో మనోడిని కనుక పవర్ ప్లేలో వదిలామంటే పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ కొట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. సో ఎక్కువ సేపు కూడా నిలబడ్డాడు. సో ఉన్నంత సేపు విధ్వంసం క్రియేట్ చేసి వెళ్ళిపోతాడు. సో ఇలాగ వీళ్ళిద్దరిని చూసుకుంటే ఒక మంచి ఫ్లయింగ్ స్టార్ట్ అయితే వీళ్ళకి అందిద్ది. దాని తర్వాత సునీల్ నారాయణ్ చూసుకుంటే మరి పవర్ ప్లేలోనే హిట్టింగ్ వేసి అవుట్ అవుతాడు కాబట్టి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బ్యాట్స్మెన్ వీళ్ళకి కావాల్సిందే. సో మరి ఆ ముందుకు తీసుకెళ్లే బ్యాట్స్మెన్ ఎవరన్నా కనిపిస్తున్నారంటే వెంకటేష్ అయ్యర్. సో మరి వెంకటేష్ అయ్యర్ని చూసుకుంటే వీళ్ళు 23 crores కొనుక్కున్నారు వీళ్ళు. సో మరి వెంకటేష్ అయ్యర్ ఇంత పెట్టిందుకు కొనుక్కున్నారని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ రావచ్చు. సో వెంకటేష్ అయ్యర్ కనుక స్టాట్స్ లాస్ట్ ఐపీఎల్లో చూసుకుంటే మీరు సో అర్థమైపోయింది 23 crores ఎందుకు కొనుక్కున్నారు అని చెప్పేసి. సో మరి అదే సునీల్ నారాయణ ఇచ్చే ఒక అగ్రెసివ్ స్టార్ట్ని ముందుకు తీసుకెళ్తాడు మనకి వెంకటేష్ అయ్యర్. సో ఇక్కడ టాప్ 3 ప్లేస్ చూసుకుంటే ముగ్గురు కూడా భారీ హిట్టర్స్ అని చెప్పాలి. సో మరి దాని తర్వాత వీళ్ళు ముగ్గురు హిట్టింగ్ చేస్తారు. సో మరి దాని తర్వాత వికెట్ ఆపేడు ఎవరు భయ్యా అని అడగొచ్చు. సో అందుకని చెప్పేసి నెంబర్ 4 ప్లేస్లో వీళ్ళు అజింక్య రహానెని పెట్టుకోబోతున్నారు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి సో ఈసారి అజింక్య రహానే ఆ 4th ప్లేస్లో పెట్టి అజింక్య రహానేనే కెప్టెన్గా ఉంచబోతున్నారు అని చెప్పేసి కూడా మనకి న్యూస్ వస్తుంది. సో అయితే మరి ఇక్కడ పెద్ద మేజర్ చేంజ్ ఏం లేదు. శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడతాడో రహానే కూడా అటువంటి బ్యాట్స్మెనే. సో ఇక్కడ చూసుకుంటే రహానే కొంచెం మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తాడు. అంత హిట్టింగ్ చేయకపోయినా సరే మ్యాచ్ని కొంచెం వికెట్ పడకుండా కొంచెం మ్యాచ్ని అయితే స్టడీ చేయగలుగుతాడు. సో ఇట్లా చూసుకుంటే ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ హిట్టింగ్ ఉంటాడు, తన తర్వాత మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళే ఒక డిఫెండింగ్ మనకి బ్యాట్స్మెన్ ఉంటాడు రహానే రూపంలో. దాని తర్వాత మరి ఇంకొక భారీ హిట్టర్స్ రాబోతున్నారు. పైన 3 ఉన్నారు, దాని తర్వాత ఇంకొక 3 రాబోతున్నారు. సో వాళ్ళలో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆండ్రూ రసెల్. సో రసెల్ గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనోడు చివరి ఓవర్లో 20 runs కావాలన్నా సరే ఈజీగా కొట్టుపడేస్తాడు. సో మరి ఇటువంటి భారీ హిట్టర్ వీళ్ళకు ఉన్నాడు. దాని తర్వాత చూసుకుంటే మరి ఒకవేళ ఇటువంటి హిట్టింగ్లో మరి ఒకవేళ రసెల్ అవుట్ అయ్యాడంటే మరి ఇంకెవరన్నా ఉన్నారా అంటే వీళ్ళకల్లే మనకి రింకు సింగ్ ఉన్నాడు. సో రింకు సింగ్ గురించి కూడా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సో రింకు సింగ్ కూడా భారీ హిట్టింగ్ చేయగలుగుతాడు. సో ఇలాగే ఇద్దరు కూడా భారీ హిట్టర్సే. దాని తర్వాత మరి వీళ్ళిద్దరిలో ఎవరన్నా అవుట్ అయిపోయి మరి ఇంకొక హిట్టర్ చివరిలో కావాలి అంటే సో ఆ ప్లేస్లో వచ్చేసరికి రమన్దీప్ సింగ్ ఉన్నాడు. సో మరి రమన్దీప్ సింగ్ గురించి మీ అందరికీ తెలుసు. సో రమన్దీప్ సింగ్ ఎప్పుడు కూడా 150 అబోవ్ స్ట్రైక్ రేట్తోనే ఆడతాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళకల్లే 3 కూడా భారీ హిట్టర్స్ ఉన్నారని చెప్పాలి. సో అయితే మరి ఇక్కడ చూసుకుంటే పైన 3 ఉన్నారు, మధ్యలో 3 ఉన్నారు. సో ఇక్కడ 6 బ్యాట్స్మెన్స్, దాంతోపాటు ఒక మిడిల్లో చూసుకుంటే అజింక్య రహానే లాంటి ఒక మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లి బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో ఇలా చూసుకుంటే వీళ్ళ టీంలో మొత్తం
ఫస్ట్ టాప్ 7లో చూసుకుంటే 6 హిట్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు. సో మరి ఇటువంటి టీంని మరి ఢీ కొట్టాలంటే కొంచెం కష్టం అని చెప్పాలి, ఎందుకంటే ఆ విధంగా ఉంది వీళ్ళ బ్యాటింగ్ లైనప్. సో అయితే ఇక్కడ మరి మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ ఒకటి సరిపోదు, బౌలింగ్ కూడా కావాలి కదా అనే డౌట్ నీకు రావాలి. అయితే బౌలింగ్లో కనుక ఒకసారి చూసుకుంటే వీళ్ళకల్లే 150 వేయగల అంతకుముందు స్టార్క్ ఉన్నాడు. సో అతని ప్లేస్లో 156 టచ్ అయ్యే నోకియాని తెచ్చుకున్నారు. సో ఒక స్పీడ్ స్టార్, దాంతోపాటు వికెట్లు కూడా తీసిస్తాడు మనకి నోకియా. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి బౌలింగ్లో ఒక పేసర్ ఓకే. మరి దాని తర్వాత ఇంకొక బౌలర్లు కావాలి కదా, మరి ఆ ప్లేస్లో వచ్చేసరికి హర్షిత్ రాణాని వీళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంది. సో హర్షిత్ రాణానికి మనందరూ తెలుసు 140 ఈజీగా టచ్ అవుతాడు. సో మరి దాంతోపాటు మనకి ఇండియా టీంలో కూడా మరి రీసెంట్గా మరి ఆస్ట్రేలియా టూర్లో కూడా ఎంత మంచి పర్ఫామ్ చేస్తున్నాడో మనందరం చూసాం. సో ఇక్కడ చూసుకుంటే ఇద్దరు కూడా వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఇంకొక పేసర్ కింద లాస్ట్ టైం వైభవ్ అరోరాని తీసుకున్నారు. సో మరి ఈసారి నేను వేరే ప్లేయర్కి అయితే ఛాన్స్ ఇస్తే బాగుండిద్దని అయితే నేను అనుకుంటున్నాను. ఆ ప్లేయర్ ఎవరో కాదు, ఉమ్రాన్ మాలిక్. సో మరి ఉమ్రాన్ మాలిక్ అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది ఏంటంటే ఎక్స్ట్రా స్కోర్ ఇస్తాడు కదా అని చెప్పేసి. అయితే నేను చెప్పేది ఏంటంటే మనకి ఉమ్రాన్ మాలిక్ ఎకానమీ చూసుకున్నా, అంటే ఎకానమీ అంటే ఏమీ లేదు. సో మీరు ఎన్ని బాల్స్లో ఎన్ని స్కోర్ కొట్టిస్తున్నారు, అంటే ఓవర్కి ఎన్ని స్కోర్ కొట్టిస్తున్నారు అనేది. సో మరి ఉమ్రాన్ మాలిక్ ఎకానమీ చూసుకుంటే 9లోనే ఉంది. ఇటువైపు వైభవ్ అరోరాది చూసుకున్న ఎకానమీ 9లోనే ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇద్దరికి కూడా ఒకే ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నారు. సో మరి అటువైపు ఈ ఓవర్ ఉమ్రాన్ మాలిక్కి ఇచ్చినా అదే రన్స్ కొట్టిస్తాడు, ఇటువైపు వైభవ్ అరోరాకి ఇచ్చినా అదే రన్స్ కొట్టిస్తాడు. సో మరి దాంతోపాటు మనకి ఇటువైపు ఉమ్రాన్ మాలిక్ చూస్తే పేస్ 150 ఈజీగా టచ్ అయ్యే బౌలర్. సో మనకి నోకియా ఎంత పేస్ వేస్తాడో ఇటు ఉమ్రాన్ మాలిక్ కూడా సేమ్ పేస్ వేస్తాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో వైభవ్ అరోరా కంటే ఉమ్రాన్ మాలిక్ని ఎందుకు తీసుకోకూడదు అనేది నా పాయింట్. సో ఎందుకంటే వీళ్ళకల్లే ఉమ్రాన్ మాలిక్ని కనుక తీసుకున్నారే అనుకో, వీళ్ళ పేస్ అటాక్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా అయింది, అర్థమవుతుందా? సో వీళ్ళ పేస్ అటాక్ చూసుకుంటే 150 టచ్ అయ్యే ఇద్దరు బౌలర్స్ ఉంటారు, దాంతోపాటు ఇంకో 140 టచ్ అయ్యే హర్షిత్ రాణా ఉంటాడు, దాంతోపాటు మరి ఎప్పుడన్నా మిడిల్లో స్లోవర్ డెలివరీస్ కావాలనుకుంటే ఆండ్రూ రసెల్ లాంటి ఒక స్లోవర్ డెలివరీస్ చేయగలిగే ఆల్రౌండర్ ఉన్నాడు. సో ఇలా గనక వీళ్ళకల్లే బౌలింగ్ అటాక్ చూసుకుంటే ఇద్దరు 150 టచ్ అవుతారు, ఒక బౌలర్ 140, దాని తర్వాత స్లోవర్ డెలివరీస్ వేసే మనకి రసెల్ ఉంటాడు. సో వీళ్ళ బౌలింగ్ అటాక్ పేస్ అటాక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండిద్దని చెప్పాలి. సో మరి ఇది ఓకే భయ్యా, సరే నెంబర్ 7 ప్లేసెస్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది, దాని తర్వాత 3 బౌలర్స్ అంటున్నావు. సో ఇక్కడ 10 మంది అయ్యారు. సో మరి నెంబర్ 11 ప్లేస్లో ఎవరిని తీసుకొస్తావు? ఆ ప్లేస్లోనే ఒక స్పిన్నర్ని తీసుకొస్తాను నేను. సో ఆ స్పిన్నర్ ఎవరో కాదు, మనకి వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తి కనుక ఎడక తోడయ్యాడు అంటే ఆటోమేటిక్ వీళ్ళకి సునీల్ నారాయణ ఉంటాడు, ఇటువైపు వరుణ్ చక్రవర్తి ఉంటాడు. సో ఇటువైపు చూసుకుంటే 3 ఎక్స్ట్రాడినరీ పేస్ చేయగలిగే బౌలర్స్ ఉన్నారు. సో మరి వీళ్ళ స్పిన్ అటాక్ చూసుకుంటే మరి ఇంత మంచి స్పిన్ అటాక్, ఇంత మంచి బౌలింగ్ అటాక్ ఎక్కడా కూడా నేను చూడలేదు. సో మరి ఇటువైపు చూసుకుంటే మరి స్పిన్ అటాక్లో సునీల్ నారాయణ వికెట్లు తీయగలుగుతాడు, దాని తర్వాత మనకి మనోడు కూడా వికెట్లు తీయగలుగుతాడు వరుణ్ చక్రవర్తి. సో ఈ విధంగా వీళ్ళ బౌలింగ్ అటాక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండిద్దని చెప్పాలా. సో అయితే మరి 11 మెంబర్స్ అయిపోయారు భయ్య. ఇందాక నువ్వు వాళ్ళు 7 మెంబర్స్ చెప్పే బ్యాటింగ్, దాని తర్వాత బౌలింగ్లో వచ్చేసరికి ఈ 3 ఫాస్ట్ బౌలర్లు అన్నావు. సో ఇక్కడ 10 మంది అయ్యారు, దాని తర్వాత నెంబర్ 11 పొజిషన్లో మనకి వరుణ్ చక్రవర్తి అన్నావు. సో 11 మెంబర్స్ అయిపోయారు. మరి ఇంపాక్ట్ ప్లేయర్లో ఎవరిని పెడతావు? సో మరి 7 మెంబర్స్ అక్కడ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో మరి వాళ్ళందరూ కూడా కొలాప్స్ అయితే ఇంకో బ్యాట్స్మెన్ కావాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇంకొక బ్యాట్స్మెన్ని తీసుకొస్తాను ఆ ప్లేస్లో. అతను ఎవరో కాదు, రఘువంశీ. సో మరి రఘువంశీ గురించి మనందరూ తెలిసిందే. మనోడు కూడా మనకి ఎలాగైతే రామన్దీప్ సింగ్ 150 స్ట్రైక్ రేట్తో ఆడతాడో మనోడు కూడా 150 స్ట్రైక్ రేట్ని టచ్ అవుతాడు. సో మరి ఇటువంటి ఇద్దరు కూడా మరి పైన చూసుకుంటే 3 హిట్టర్లు ఉన్నారు, మిడిల్లో చూసుకుంటే వీళ్ళతో కలిపి 4 హిట్టర్లు అవుతారు. సో దాంతోపాటు బౌలింగ్ పేస్ అటాక్లో చూసుకుంటే 3 ఎక్స్ట్రాడినరీ పేస్ వేసే వాళ్ళు ఉంటారు, ఒక స్లోవర్ డెలివరీస్ వేసే ఆండ్రూ రసెల్ ఉంటాడు. దాని తర్వాత స్పిన్నర్లోకి వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ స్పిన్ అటాక్, ఇంతకంటే మంచి స్పిన్ అటాక్ ఎక్కడ కూడా చూడం. సో మరి ఇటువంటి ప్లేయింగ్ 12 వీళ్ళ దగ్గర ఉంది, అర్థమవుతుందా టీం చూసుకుంటే. సో వీళ్ళకల్లే పైన ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మిడిల్లో దాని తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత మ్యాచ్ని బిల్డ్ చేసే బ్యాట్స్మెన్ ఉన్నాడు, దాని తర్వాత మిడిల్లో చూసుకుంటే పవర్ హిట్టింగ్ చేయగల విధ్వంసక వీరులు ఉన్నారు, దాని తర్వాత బౌలింగ్లో చూసుకుంటే వీళ్ళకల్లే 150 టచ్ అయ్యి దాని తర్వాత వీళ్ళకల్లే ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా ఇది పోపించగలిగే ఒక పేస్ అటాక్ ఉంది. దాంతోపాటు మరి స్పిన్ అటాక్ చూసుకుంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి ప్రాబుల్ 12 అయితే మనం ఎక్కడా కూడా చూడం, వేరే టీంలో చూడం.
కానీ నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఉమ్రాన్ మాలిక్ని ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి. సో ఉమ్రాన్ మాలిక్ స్కోర్ కొట్టెత్తాడని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు. సో కానీ మీరు ఒక్కసారి కనుక అంత ముందు చూసుకుంటే షోయబ్ అఖ్తర్ అయినా సరే మీకు 160 పేస్ అలా వేసినా సరే షోయబ్ అఖ్తర్ బౌలింగ్లో కూడా చాలా అంటే చాలా రన్స్ వచ్చాయి. కానీ పాకిస్తాన్ వాళ్ళు అతన్ని బ్యాకప్ చేసి సో అతన్ని ఒక మంచి బౌలింగ్ అటాక్లో సో అతన్ని కూడా వాళ్ళు పుషప్ చేయగలిగారు. అంటే మరి మన ఇండియా టీం ఎందుకు పుషప్ చేయట్లేదు? సో మనకల్లే చూసుకుంటే ఎంతో ఎకనమీతో బౌలింగ్ చేయట్లేదు. మనకల్లే బుమ్రాన్ కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు కొట్టారు. సో ఇప్పుడు చూసుకుంటే ఇంజూర్ అయిన తర్వాత అతను ఆడాలి అంటేనే చాలా డేంజరస్గా మారాడు. సో ఇటువైపు మరి ఉమ్రాన్ మాలిక్కి అదే ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు? సో ఒకవేళ కనుక ఉమ్రాన్ మాలిక్ అదే ఛాన్స్ ఇస్తే మనకల్లే 150 ఈజీగా వేయగలిగే బౌలర్స్ కూడా మన ఇండియా టీంలో కూడా వస్తారు. సో మరి మనవాడు 1 or 2 మ్యాచెస్లో బాగా స్ట్రగుల్ అవుతున్నాడు, లేదంటే ఒక 10 మ్యాచెస్లో స్ట్రగుల్ అయ్యాడు, సో ఎక్కువ స్కోర్ ఎత్తున్నాడు అని చెప్పేసి పక్కన కూర్చోబెడితే అదే పేస్ అటాక్ వేయగల బౌలర్స్ మనకల్లే కరువు అవుతారు. రేపు బుమ్రా వెళ్ళిపోతాడు. సో బుమ్రా వెళ్ళిపోయిన తర్వాత మరి మన బౌలింగ్ అటాక్ ఎవరయ్యా అంటే ఇంకా చెప్పలేని పరిస్థితి మనకి వచ్చింది ఇండియా టీంలో. సో మరి ఇప్పుడు చూసుకుంటే మరి బుమ్రా లేకపోతే దాదాపు మన బౌలింగ్ అటాక్ మొత్తం కొలాప్స్ అవుతుందని అయితే నేను చెప్తాను. సో మన బౌలింగ్ లేదంటే మనకి ఇండియా టీం తరఫున మనం గెలుస్తున్నాం అంటే దానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే బుమ్రా ఉన్నాడు అని చెప్పేసి. సో మరి రేపు బుమ్రా వెళ్ళిపోతాడు. మరి బుమ్రా వెళ్ళిపోయినప్పుడు మరి మన బౌలింగ్ అటాక్ ఎలాగా? సో ఆ ప్లేస్లో చూసుకుంటే ఎవరు వచ్చినా సరే సిరాజ్ చూసుకుంటే మొన్నటి వరకు బాగా వెళ్ళిగాడు, దాని తర్వాత ఇప్పుడు వికెట్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. సో మరి ఇలా వెళ్ళిపోయేటప్పుడు మరి ఒక 140-150 పేస్ వేయగలిగే బౌలర్ను కూడా మనం తెచ్చుకోవాలి. సో మరి ఇటువంటి బౌలర్ లేనప్పుడు ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో అయితే మన ఇండియా టీంకి ఖచ్చితంగా ఇది ఒక ఎఫెక్ట్గా మారే ఛాన్స్ ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఉమ్రాన్ మాలిక్, సో దాని తర్వాత మయాంక్ యాదవ్, ఇటువంటి బౌలర్స్ని కొంచెం పుషప్ చేయాలి. సో అక్కడ చూసుకుంటే మరి మయాంక్ యాదవ్ని సో మనకి ఎల్ఎస్డి చూసుకుంటే 2 మ్యాచ్లు మంచి పర్ఫామ్ చేశాడని చెప్పేసి సో తనకి 12 కోట్ల దాకా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో మరి ఇటువైపు చూసుకుంటే మనోడు చూసుకుంటే వికెట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మరి వికెట్ తీయగలుగుతాడు, దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా రన్స్ ఇవ్వగలుగుతాడు అంతే. సో ఇటువంటి బౌలర్ను మనం ఎందుకు పుషప్ చేయకూడదు అనేది నా మ్యాటర్. సో అయితే మీకు అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి ఎటువంటి ఫ్రాంచైజ్ అయినా సరే ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ని రన్స్ ఇస్తే ఎందుకు తీసుకుంటారు భయ్యా అనే డౌట్ మీకు రావచ్చు. ఐపీఎల్లో ఏ బౌలర్ని చూసుకున్నా రన్స్ కొడతారు. సో దాని తర్వాత ఇక్కడ నేను ఇద్దరు బౌలర్స్నే ఇక్కడ నేను చూస్తుంది, అది కూడా వైభవ్ అరోరా, దాని తర్వాత వచ్చేసరికి ఉమ్రాన్ మాలిక్. ఎందుకంటే వైభవ్ అరోరా అయ్యే వికెట్లు తీస్తున్నాడు, దాంతోపాటు అదే రన్స్ ఇస్తున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా ఎక్కువ వికెట్లు తీసేస్తున్నాడు, దాని తర్వాత అయ్యే రన్స్ ఇస్తున్నాడు. సో అటువంటి సిచ్యువేషన్లో ఉమ్రాన్ మాలిక్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు? సో ఉమ్రాన్ మాలిక్ని కనుక కొంచెం పుషప్ చేసి బ్యాకప్ చేస్తే మనకి ఇండియాకి మనకు అంతకుముందు ఎలాగైతే పాకిస్తాన్కి ఒక మంచి బౌలింగ్ అటాక్ ఉంటుందో అదే బౌలింగ్ అటాక్ మన ఇండియా టీంకి కూడా తీసుకురావచ్చు అనేది నా మ్యాటర్. సో అయితే మరి దీని గురించి మరి ఉమ్రాన్ మాలిక్ని ఛాన్స్ ఇస్తే బాగుంటుందా లేదా, అసలు మీరు లేదంటే వేరే ఎవరన్నా ప్లేయర్స్ని ఇంకా ఈ ప్లేయింగ్ 12లో ఉంచితే బాగుండిద్దా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.